జీవితంలో ఎదగాలంటే చదువు తప్పనిసరి అంటారు కొందరు. చదువు లేకపోయినా ఎదగొచ్చని అంటారు మరికొందరు. ఇందులో ఈ రెండవ కోవకి చెందిన వాళ్ళే ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారు. వాళ్ళు ఎంతో సక్సెస్ సాధించారు చదువు లేకపోయినా కూడా. వాళ్ళ ఫామ్ హౌస్‌లో ఉన్నాం ఇప్పుడు మనం. ఈ ఫామ్ హౌస్ అయితే చూసేయండి. ఫామ్ హౌస్ చూసాక మనం సార్ వాళ్ళని కలుద్దాము. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జీవితం గురించి వాళ్ళు ప్రెజెంట్ అయితే ఆధ్యాత్మికత వైపు వెళ్తున్నారు. దాని గురించి ఏంటి రీజన్ అని చెప్పేసి మనం తెలుసుకుందాం. నమస్తే. వెల్కమ్ టు ఏఆర్‌కే టీవీ తెలుగు. నేను మీ ఆద్య. తెలుగు రాష్ట్రాల్లో ఫైట్ మాస్టర్ అంటే తెలియని వ్యక్తులు ఉండరు. ఫైట్ మాస్టర్ అనగానే రామ్ లక్ష్మణ్ ఇద్దరి పేరే గుర్తొస్తుంది చాలా వరకి ఎవరికైనా గూడా. ఇప్పుడు ఆ రామ్ లక్ష్మణ్ గారితో మనం ఉన్నాము. సో, ఆ మాస్టర్స్‌తో మాట్లాడి వాళ్ళతో కొన్ని విషయాలు వాళ్ళ జీవన ఆధారము, వాళ్ళెలా ఉంటున్నారు అనేది మనం తెలుసుకుందాం. వాళ్ళు ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మికతంగా ఎక్కువ వెళ్తున్నారని తెలిసింది. సో, ఆ ప్రయాణం ఏంటో వాళ్ళతో కొన్ని మాట్లాడి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బంగారు. సార్ యాక్చువల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్న ఫామ్ హౌస్ నేను రావడానికి వచ్చే ముందు చూసినప్పుడు చాలా 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 బా అనిపించింది. మీరున్న పొజిషన్‌కి చాలా మంచిగా ఏసీ రూమ్స్‌లో అట్లా బతకొచ్చు. పెద్ద పెద్ద మేడల్లో, మిద్దెల్లో. కానీ మీరు సిటీకి ఇంత దూరం వచ్చి ఈ చెట్ల మధ్యలో అండ్ మేము ఆవులు అవి కూడా పెంచుతున్నారని విన్నాము. అవన్నీ చూసాము. ఇక్కడ ఉండడానికి గల రీజన్ ఏంటి? ఈ ప్లేస్‌ని చూజ్ చేసుకోవడానికి? నిజం నిజం తెలిసింది కాబట్టి. నిజం అంటే ఈ ప్రకృతిలో ఉండటం చాలా చాలా మంచిది. ఇంతకుముందు కూడా చాలామంది ప్రకృతిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం లేటెస్ట్‌గా అన్నిట్లో అలవాటు పడిపోయి జీవితానికి ఏసీలకి, రూములకి అలవాటు పడిపోయాం. అప్పుడప్పుడు షూటింగ్ లేనప్పుడు ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం న్యాచురల్‌గా, సహజంగా, సహజీవనం అంటారు కదా! ఆ సహజీవనం గడపడం ఎక్కువగా మా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. ఎన్ని రకాల చెట్లున్నాయి ఇక్కడ? నేను చూస్తుంటే ఒక్క రకం లేవు. డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే సినీ రంగంలో చాలా 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఈ 24 క్రాఫ్ట్స్‌లో మీరు ఫైటింగ్ ఫీల్డ్‌నే చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అట్లా ఫైటింగ్ స్కూల్‌లో రీజన్ ఏమి లేదు. హ్మ్. ప్రపంచ జీవితం ఎదుగుతుంటే ఇది కొంచెం మాకు అవకాశంగా దొరికింది. మా ఊరు ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు మా ఊరు ఆయనది. ఓకే. పక్కన ఆయన సరదాగా మా ఊరు వస్తున్నప్పుడు ఆయన మా నాన్నగారి ఫ్రెండ్, ఆయన ఫ్రెండ్ ఆ లింక్ దొరికింది. అక్కడి నుంచి మీరు ఫైటింగ్ ఫీల్డ్‌కొచ్చారు. మీరు ఎదుర్కొన్న ఈ ఈ జీవితంలో అంటే మీ జర్నీలో చాలా ఎదురు దెబ్బలు తగిలి ఉంటాయి గదా! అట్లా మీకు చాలా గుర్తుండిపోయే ఏదైనా విషాద సంఘటన కానీ, బాగా బాధపడినాం ఇక్కడి నుంచి మాకు ఒక లైఫ్ టర్నింగ్ కావాలి అనుకున్న సిట్యుయేషన్ ఏదైనా ఉందా? ఉండే లైఫ్ టర్నింగ్ కావాల్సిన బోల్డ్ ఉండే సో మెనీ డైమెన్షన్స్ ఉండే. ఎందుకంటే ఎదగటానికి మనుషులకి సో మెనీ ప్రాబ్లమ్స్, ఎదురులు, అడ్డంకులు అవి ఉంటేనే దాటుకోటి వెళ్తాం కదా! మా జీవితంలో చాలా ఉన్నాయి. చాలా డైమెన్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేసుంటారు మీరు? అవి కూడా లెక్కలేదు. అంటే ఫైటర్‌గా ఫైట్ మాస్టర్ కాకుండా చేసినప్పుడు చెన్నైలో ఉండేవాడిని. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ అన్నీ ఎక్కువ చేసేవాడిని. ఫైట్ మాస్టర్ అయిన తర్వాత 2001లో ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఫైట్ మాస్టర్ అయ్యి 200 అట్లా ఉంటే వచ్చు. ఓకే. ఫైట్ మాస్టర్ కంటే ముందు ఫైటర్స్‌గా చేశారు గదా! అప్పుడు మీకు దెబ్బలు తగిలేవా చాలా? ఫైటర్‌గా ఉన్నప్పుడు తగిలినాయి ఒక 20 ఇయర్స్. దెబ్బలు తగిలిన తర్వాతే అనుభవం తర్వాతే ఫైట్ మాస్టర్ అయ్యానన్నమాట. ఓకే. ఇప్పుడు మీ ఇద్దరిని చూసుకుంటే ఏది చూసినా సేమ్ డ్రెసెస్ ఏసుకోవడం అట్లా ఉంటారు. ఇప్పుడు బయట ట్విన్స్ చాలా మందిని చూస్తుంటాము. వాళ్ళు పెళ్లి వరకు అలా ఉంటారు. దాని తర్వాత ఇంకా కష్టం. అది కంటిన్యూ చేయలేరు. మీరు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా అదే మెయింటైన్ చేస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది మీకు? సాధ్యం అంటే ఏంటి మాకు ఒకే జాబు. ఒకటే పని, ఒకటే ఇది. ఎందుకంటే వేరే వాళ్ళు ట్విన్స్‌లో కూడా కొంతమంది అంటే వేరే జాబులు ఉంటాయి. ఏదైనా కొంచెం వాళ్ళు వేరే ఊరు జాబ్ వెళ్ళి వాళ్ళు ఆ డైమెన్షన్ మారిపోద్ది. కానీ మాకు ఒకే జాబ్ రావటం, దానిలో ఒకే పని, అట్లా ఒకే డ్రెస్సు కానీ అలవాటే. దీనిలో చేంజెస్ డిఫరెంట్‌గా ఏం కనిపించలేదు. అంతలోకి ఆత్మ పైన మేము వెళ్తున్నప్పుడు చూసిన తర్వాత దీనికి వేరు నువ్వు నేను అది పెద్దగా లేదన్న సంగతి తెలుసుకొని ఇదే దానిలో కంటిన్యూ అవుతుంది. బేసిక్‌గా పెళ్ళైతే మారిపోతారు. ఇద్దరు అన్నదమ్ములైనా ఎవరైనా సరే పెళ్ళిళ్ళైతే మారిపోతారు. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ ఇంకొకరొస్తారు కాబట్టి. కానీ మీ దగ్గర మార్పు ఏం లేదు. ఎప్పుడు ఏం గొడవలు కాకుండానే ఉన్నాయా మీకు? వేరే వాళ్ళైనా ఇప్పుడు మనం ఇద్దరం బాగుందామని అనుకున్నా గూడా మన జీవితంలోకొచ్చిన వాళ్ళ వల్లైనా ఏదో చిన్న ఇష్యూస్ అలా వస్తుంటాయి గదా! అలాంటి ఇష్యూస్ ఏం అవ్వలేదా మీకు? అంటే ఈ ప్రపంచ విషయాల్లో ఇది మెగా సీరియల్. సహజంగా గొడవలు వస్తూ పోతూ ఉంటాయి.
వాటిని అధిగమించటమే లోనే అద్భుతమైన సత్యం ఉంది. ఆ! అవి పెద్దగా మమ్మల్ని అవి ఏం డిస్టర్బెన్స్ చేయలే. ఓకే. ఎందుకంటే వాటి మీద పెద్ద ఫోకస్ పెట్టలే. ఆహా! హ్మ్. ఫోకస్ పెడితేనే డిస్టర్బెన్స్ దొరుకుతాయమ్మా. మనం భూతార్థంలో చిన్న ఒక మాటను కానీ చిన్న ప్రాబ్లంని భూతార్థం వేసి చూసామనుకోండి, అదేదో పెద్దలాగా మనకు అనిపించింది. హ్మ్. అదేదో క్యాజువల్గా ఏదో ఆ సిచ్యువేషన్లో ఏదో జరుగుతుంది అంటే క్యాజువల్స్గా మనం కానీ ప్రతిదాని ఒక సిచ్యువేషన్స్ కొంతమంది జీవితాలు కూడా ఇది మరి ఫ్యామిలీలో కూడా చాలా సహజం జరుగుతూ ఉంటాయి సహజంగానే జీవితం ఎదుగుదల అప్ అండ్ డౌన్స్ అప్పులు బాధలు ఏం సహజం జరుగుతుంటాయి. అవి కూడా సహజం. ఇది దాన్ని పెద్ద ఫోకస్ చేయకుండా కానీ దాని మీద ఫోకస్ చేయకుండా వెళ్తే అవి మనల్ని ఏం డిస్టర్బెన్స్ చేయవు. నువ్వు ఆ మాట అన్నావా, నువ్వు ఆ మాట అన్నావా, నువ్వు ఆ మాట అన్నావా, ఈ మాటను పదే పదే మనం అనుకుంటే అది మనకి డిస్టర్బెన్స్ చేస్తుంది. అందుకే అన్న జరిగింది సిచ్యువేషన్ మర్చిపోయామంటే మనల్ని ఏం డిస్టర్బెన్స్ చేయదు. అందుకని ప్రతి సిచ్యువేషన్స్ మాకు జరుగుతున్నాయి కానీ పెద్ద ఫోకస్ చేయకుండా సాధారణంగా క్యాజువల్గా తీసుకొని లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఫైట్ మాస్టర్ స్టంట్స్ ఇవి చేస్తారు కదా! అప్పుడు ఐడియాస్ ఎవరు ఉంటాయి మీ ఇద్దరిలో ఎక్కువ? ఇద్దరు ఇలా ఐడియాస్ ఉంటాయి. చేద్దాము, అలా చేద్దాం అనే ఐడియా ఎక్కువ ఎవరిస్తుంటారు? ఇద్దరే ఐడియా ఉంటాయి. ఒక మళ్ళీ వాడి ఐడియా వర్కౌట్ అవుద్ది, ఒక మళ్ళీ నాదే వర్కౌట్ అవుద్ది. ఓకే. ఒక మళ్ళీ నాకు ఐడియాస్ రాదు, ఒక మళ్ళీ బెదరకు వచ్చుద్ది. హ్మ్. సహజంగా వస్తూనే ఉంటుంది. అందుకని అంటే కొంచెం నాకు ఏది ఉత్సాహంగా అన్నప్పుడు నాకు ఒక ఐడియా రావచ్చు, వాడికి ఉండవచ్చు, ఇట్లా సహజంగా వస్తూ ఉంటుంది. అందుకని వాడికి ఐడియా వచ్చినప్పుడు వాడు చాలా గొప్పోడు, నాకు ఐడియా వచ్చినప్పుడు నేను చిన్నోడు, అట్లా ఏం లేదు. ఐడియా సిచ్యువేషన్ వచ్చింది, మంచి చెప్పాడు, డైలాగ్ చెప్పాడు, మంచి సిచ్యువేషన్ చెప్పాడు, మంచి షార్ట్ చెప్పాడు, బాగుందంటే క్లాస్. నాకు ఒక ఐడియా వచ్చింది, నాకు క్లాస్. మీరు ఇద్దరేనా అన్నదమ్ములు ఇంకా ఉన్నారు, మా అన్నగారు అన్నీ ఉన్నారు, పెద్దన్న ఓకే. బాబాని అని. ముగ్గురు అంతేనా? తోట ఎంత అద్భుతంగా రావడానికి, ఆ! చెట్లు నాటి చూసుకోవడానికి ఆయన మా జక్రయ్య అని ఆయన ఉన్నారు ఇద్దరు. ఓకే. మీరు ఉండేది ఇక్కడేనా? లేకపోతే ఇంకా చెన్నైలో కూడా చేస్తారు కదా! మీరు స్టేయింగ్ ఎక్కడ బేసికల్లీ? బేసిక్గా హైదరాబాద్, ఇంతకుముందు చెన్నైలో ఉండేవాళ్ళమి, షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ వచ్చాము. ఓకే. షూటింగ్ ఉంటే సిటీలో ఉంటాం, లేదంటే ఇట్లా ఈ ప్రాంతం వేరే కొంచెం మెడిటేషన్స్ కాటికి అట్లా వెళ్తూ ఉంటాం. ఓకే. మీరు కొన్ని వీడియోస్‌లో చూశాను. శాకాహారం నుంచి మొత్తం మాంసాహారానికి షిఫ్ట్ అయ్యారని విన్నాము. ఫైట్ మాస్టర్స్ అంటే బాగా తినాలి, పుష్టిగా, బలంగా ఉండాలని చెప్పేసి మాంసం తింటూ ఉంటారు కదా! మరి మీరు కంప్లీట్‌గా ఇప్పుడు వెజిటేరియన్‌గా మారడానికి గల రీజన్? రీజన్ ఏమి లేదు పెద్దగా. కొంచెం ఆఫ్టర్ 55 పెద్దగా నాన్ వెజ్ అనేది ప్రతి వాళ్ళకి జనరల్గా, ఎందుకంటే మనకు అరుగుదల కానీ బాడీలో సెల్స్ అన్ని కొంచెం క్వాలిటీస్ తగ్గుతాయి. ఇప్పుడు సాధ్యాహారంలోకి ఫ్రూట్స్ ఫలాలు కొంచెం తక్కువ ఆహారం తీసుకున్నామంటే బాడీ కొంచెం యాక్టివ్గా ఉంటారు, సహజంగా జరిగేదే. మేము ఈ మెడిటేషన్ ఈ ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత కొంచెం అది కరెక్ట్ కాదని కొంచెం తగ్గించి సహజంగా జీవించడం, సహజంగా ఫ్రూట్స్ ఫలాలు ఆకుకూరలు ఎక్కువ తింటాం అన్నమాట. ఓకే. రోజువారీ ప్లాన్‌లో మీరు ఏం ఫుడ్ తీసుకుంటారు ఎక్కువ? పొద్దున్నే బొప్పాయి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బొప్పాయిని ఒక పూట వండిన ఆహారం తినేది. ఓకే. జీడిపప్పు బాదం నానేసి బొప్పాయి, తర్వాత కిస్మిస్, తర్వాత వాల్నట్స్, ఇవి కలిపి అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఒక్క పూట మాత్రమే వండిని తింటారు. మధ్యాహ్నం వండింది. పొద్దున ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్స్. ఓన్లీ ఫ్రూట్స్, ఇంకా మార్నింగ్ డ్రై ఫ్రూట్స్, ఈవినింగ్ ఫ్రూట్స్. అంతే, ఇంకా అంతేనా? మీకు షూట్స్ ఉన్నప్పుడు కూడా అంతేనా ఫుడ్ అంతా? అంతే. ఓకే. మీరు ఇన్ని మూవీస్ చాలా మూవీస్ చేశారు కదా! 200కి పైగా, 300 వరకు చేశారు. ఇన్ని మూవీస్‌లో చాలా ఫైట్స్ చేసి ఉంటారు. దాంట్లో ద బెస్ట్, చాలా ద బెస్ట్ ఉంటాయి. మేము చూస్తూ ఉంటాం కదా! అబ్బా! బాగుంది ఈ షాట్ అట్లా అనిపిస్తది కదా! మీకు అట్లే ఎక్కువ ఆనందం కలిగించింది ఏ ఏ ఫైట్? ఉండే అమ్మా, అంటే ఒక్కొక్క సిచ్యువేషన్స్లో మాకు స్టార్టింగ్ లైఫ్లో మాకు ఈడియట్ సినిమా మా ఎదుగుదల అప్పుడు ఒక చిన్న ఒక టర్నింగ్, చాలా ఫైట్స్ బాగున్నాయి అన్నప్పుడు. ఆ తర్వాత అమ్మానాన్న తమిళ అమ్మాయి, అట్లా కొంచెంగా వెళ్తున్నప్పుడు అంటే రేంజ్ బెదిరికొంది, విక్రమార్కుడు అట్లా కొంచెంగా అట్లా వస్తుంది, ఆర్య అట్లా వచ్చినాయి, అరవింద్ సమిత అట్లా కొంచెం పెరిగికొని గ్రాడ్యుయేట్గా వస్తూ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ తెలుగులోనే చేశారా? ఫస్ట్ తెలుగులోనే ఫస్ట్. దాని తర్వాత తమిళ్‌కి ఎలా వెళ్ళారు? తమిళ్ ఇండస్ట్రీకి? తమిళ విజయ రజనీకాంత్ చేసాం. ఇట్లే ఆల్ ఇండియా ఫేమస్ వర్క్ అయింది, ఆల్ ఇండియా అయింది కదా, ప్యాన్ ఇండియా అయిపోయింది కదా. అక్కడ అందరూ టెక్నీషియన్ అటు ఇటు అందరూ మారుతున్నారు, కెమెరామెన్స్ అందరూ. అలాగే తమిళ్లో అజిత్ గారితో చేసాం, విజయ్తో చేసాం, రజనీకాంత్ తోటి చేసాం. ఓకే. ఎన్ని లాంగ్వేజెస్లో చేశారు మీరు? తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, పంజాబీ చేసాం. ఓకే. బెంగాలీ కూడా చేశారు అనుకుంటా. బెంగాలీ కూడా చేసాం.
కన్నడ ఇండస్ట్రీలో మీకు గుర్తుండిపోయే ఏదైనా ఈ హీరోతో చేసినప్పుడు చాలా బాగా అనిపించింది, స్పెషల్ మూమెంట్ ఇట్స్ ఉంది గుడ్. అనిపించింది? మాకు కన్నడ హీరో చేసినప్పుడు అప్పు, పునీత్ రాజ్ కుమార్. లాస్ట్ సినిమా మేమే వర్క్ చేసాము. ఓకే. ఇట్స్ వెరీ గుడ్ ఫ్లెక్సిబిలిటీ హీరో అనమాట. ఫైట్లో జిమ్నాటిక్స్, కిక్స్ అన్నీ చేసిన గొప్ప హీరో. ఆయనతో లాస్ట్ సినిమా చేసాం. చాలా గొప్ప అనుభవం అనమాట కన్నడలో. ఓకే. ఆ తర్వాత దర్శన్ సార్ చేసాం కన్నడలో. ఓకే. పునీత్ రాజ్పూత్ గారితో చేశారు కదా, ఆయన సడన్గా చనిపోయారు కదా, అది అప్పుడు చాలా అందరూ ఇంత మంచి స్టార్, ఇంత మంచిగా ఉన్న ఆయన అలా అకస్మాత్తుగా చనిపోయారు చెప్పాలంటే, సడన్ షాక్. ఆ టైంలో మీకు ఏమనిపించింది, మీ ఫీలింగ్? అదే నేచర్లో, ఓహో నేచర్ ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి ఎవరిని ఏం చేస్తుందో అది కంట్రోలింగ్ నేచర్లోనే ఉంది. భగవంతుడి దగ్గరే ఉంది మన చిచ్చు అంతా. మనం తెలియక నేనే నాంకారంలో కొంచెం రోగుతున్నాము. ఆ సిచ్యువేషన్ భగవంతుడు, ఓహో ఇదంతా మొత్తం ఆయన ఆడిస్తున్న నాటకంలో ఏ క్షణంలో మన ఫాదర్ని తీసేస్తాడో, మన క్యారెక్టర్ని బయటపడేస్తాడో అనే సంగతి తెలుసుకొని ఉన్న 4 రోజులు సరదాగా నవ్వుతూ నవ్విస్తూ పతికారాలు పగలు లేకుండా ఉన్న 4 రోజులు నలుగురితో కలిసి ప్రేమతో ఉండటం అనేది సత్యాన్ని తెలుసుకున్నాం. ఆయన మరణం మమ్మల్ని ఎంతో జ్ఞానం నేర్పింది అన్నమాట. ఓహో ఇది అంటే ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియదు. సిచ్యువేషన్స్, లైఫ్ అనేది చాలా గాలి బుడగ లాంటిది. జీవితం అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలని ఏ క్షణం దాన్ని ఉన్న 4 రోజుల్ని వేస్ట్ చేయకుండా, వేస్టేజ్ అంటారు అటు ఇటు 10 మంది ఉపయోగకరంగా ఉండాలి, లేదా మనకన్నా ఉపయోగకరంగా ఉండాలి అట్లా అని సిచ్యువేషన్స్ మాకు కొంచెం ఎక్కువగా ఈ ధ్యానం నీళ్ళు వెళ్ళిన తర్వాత అట్లా అనిపిస్తుంది. అందుకని కొంచెం టీవీలో మంచి 4 మాటలు చెప్పడం, ఏదైనా ఉపయోగపడితే ఎవరైనా జీవితాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో. ఇప్పుడు మీరు ఇన్ని మూవీస్ చేస్తుంటారు కదా, నాకైతే మీరు వచ్చినప్పటి నుంచి చెప్తున్నా కూడా మీరు మాట్లాడడం వల్ల అంటే మిమ్మల్ని గుర్తుపట్టడానికి డిఫరెంట్ పోలికలు అయితే ఏం లేవు, మొత్తం సిమిలర్గా ఉన్నారు. ఇంతమంది హీరోస్తో చేస్తారు కదా, గుర్తుపడతారా హీరోస్ మిమ్మల్ని? రిపీట్గా చేస్తుంటారు కదా. గుర్తుపట్టాలని అవసరం ఏం పెద్ద లేదు, ఏముంది దానికి. రామ్ లక్ష్మణ్ రండి అంటారు, రామ్ లక్ష్మణ్ అంటారు. ఒక రామ్ అన్న బలుగుతాను, లక్ష్మణ్ అన్న బలుగుతా. వాడు రామ్ అన్న బలుగుతా, లక్ష్మణ్ బలుగుతాడు. దీని ఇది పెద్ద టెన్షన్ పడాల్సిన విషయం కాదు. ఇది ఏ గుర్తుపట్టకపోతే కొంపలేక మునుగుతాయి అన్నట్టు లేదు. వాడు డబ్బులు ఇచ్చినా నాకు ఇచ్చినా ఒకటే, ఎవరికి ఇచ్చినా ఒకటే, వాడిని పోగినా ఒకటే, నన్ను పోగినా ఒకటే. అప్పుడు పెద్దగా మాకు దాని ఇంపార్టెంట్ అనిపించలేదు. మీ మొదట గురువు ఎవరు? మా గురువులు చాలామంది ఉన్నారు. ఊర్లో ఉండగా మాకు బండరాయి గురువు, కర్ర సాధనకి కడాయాల చంద్రయ్య గురువు, బండ లేపేటప్పుడు లక్కాకుల శంకరరావు గురువు, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు రాజు మాస్టర్ గారు గురువు. ఇంకా నా నుంచి అందరు గురువుల దగ్గర చేసుకున్నాం. ఇది మా గురువులు. ఆత్మపైలోకి వచ్చిన తర్వాత చాలామంది గురువుల్ని మేము అన్వేషణ చేయడం జరిగింది. ఆత్మ అన్వేషణకి వెళ్ళిన తర్వాత. ఓకే. ఆత్మ అన్వేషణ ఇటువైపు మా టర్న్ అవ్వడానికి రీజన్ అంటే, ఆత్మ అన్వేషణ వైపు దారి పట్టుకున్నారు కదా, దానికి రీజన్ ఏంటి? అంటే ఇటువైపు వెళ్ళాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. జీవితంలో కొన్ని మనకి ఏమి లేని వాళ్ళకి అన్నీ వచ్చినాయి, ఆనందం వచ్చింది, డబ్బు పేరు వచ్చినాయి, సాటిస్ఫాక్షన్ అని అనిపించట్లేదు. ఏదో ఒక హెల్త్లాగా ఉండేది. అసలు ఏంటి హెల్త్ ఏంటి? అప్పుడు అన్వేషణకి వెళ్ళి విపాసనకి వెళ్ళి ఒక 6 times 7 times మౌనంగా 10 days ఇన్నర్ ట్రావెల్ చేశాను అనమాట. లోపల మనం ఎక్కువగా తెలియకుండానే బయట ప్రపంచం మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఓ అలా అంటున్నాడు, ఎట్టున్నాడు, ఆ కారు కొన్నాడు, ఈ కారు కొన్నాడు, ఆ ఇల్లు బాగుంది, ఇల్లు బాగుంది అనుకుంటాం. బయట ప్రపంచం మీద ఫోకస్ చేసినప్పుడు మన లోపల ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ మనం గ్రహించలేం. అప్పుడు ఆ కెమెరా మన మీద పెట్టున్నాం అనుకోండి, అసలు మనలో ప్రాబ్లం ఏంటి, అసలు మనం ఎందుకు పుట్టాము, ఎందుకు మరణిస్తున్నాము, పుట్టుకేంటి, మరణం ఏంటి, ఉండే నాటకంలో 4 రోజులు నాటకంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అని సత్యాన్ని కొంచెం కెమెరా తిప్పినప్పుడు నాకు అర్థమయ్యి అప్పుడు అన్వేషణకి వెళ్ళి గురువుల దగ్గర కొంతమంది ఆహార నియమాలు, మంత్రసిద్ధ రాజుగారి దగ్గర, ఆ తర్వాత ఈషా పౌర్ణి సద్గురువు, ఎనర్జీ కోర్స్ కోయంబత్తూరులో చేసాం. ఓకే, బుద్ధగా వెళ్ళాము, కొన్ని హిమాలయాలు తిరిగి కొన్ని పెద్ద పెద్ద గురువుల్ని అన్వేషణ చేసి అసలు ఏంటి సార్, ఎందుకు మరణిస్తున్నాడు మనిషి, ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు పుట్టడం ఏంటి, మరణం ఏంటి, మనిషి ఏం తీసుకెళ్తారు ఏంటి సార్, దీని రహస్యం ఏంటని కొన్ని విషయాలు మాకు అర్థం కాలేదు, తెలుసుకున్నాం. ఇంకా తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాం అనమాట. ఓహో ఇది 3 నాళ్ళ ముచ్చటే అన్న సంగతి కూడా అర్థమైంది.
అర్థమైందా? జీవితం అనేది చిన్న ఒక నాటకం రంగస్థలం ఇది. మన సినిమా ఎలా చేస్తున్నామో ప్రపంచం అనేది ఒక నాటకం. ఓకే. భగవంతుడు మనందరిని ఒక నాటకం పాత్రలా సృష్టించాడు. మీరు యాంకర్‌గా మమ్మల్ని అడుగుతున్నారు. ఏది చెప్పేవాళ్ళు ఫైట్ మాస్టర్‌గా మేము ఇక్కడ కూర్చున్నాం. తమ్ముళ్ళు వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. ఇవన్నీ ఆ ఫాదర్సే అనమాట ఇవన్నీ. ఆ పాత్రకి న్యాయం చేస్తూ సహజంగా వెళ్ళటం అనేది మేము మాకు తెలుసుకున్న ఈ గురువుల దగ్గర నేర్చుకున్న సత్యం. ఓకే. సోషల్ సర్వీస్ చేస్తారని విన్నాము. సోషల్ సర్వీస్ అంటే మీరు డైరెక్ట్‌గా ఎళ్లి హెల్ప్ చేస్తారా? లేకపోతే ఏదైనా ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేస్తారా? అంటే టెస్ట్ ఏదో రామ్ లక్ష్మణ్ టెస్ట్ అని పెట్టాం కానీ అది ఉంది. కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే మేము డైరెక్టర్‌గా వెళ్ళి వాళ్ళకి, ఎందుకంటే మన హ్యాండ్స్‌కి ఇస్తే అమౌంట్ ఇంకో చేతికి వచ్చినప్పుడు మన మనసులు మారుతుంటాయి. అందుకని సిచ్యువేషన్స్ వృద్ధులు కానీ అనాథ పిల్లలు కానీ ఉన్నప్పుడు డైరెక్టర్కి వెళ్ళి మా అన్నగారు కానీ మేము కానీ వెళ్ళి సిచ్యువేషన్ తెలుసుకొని హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చేసి వస్తుంటాం. ఓకే. ఇది మనకి చేతనైందన్నమాట. ఓకే. అంటే మీకు ఎవరు చెప్తారు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉందనేది ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తుంది? తెలుస్తుంది. ప్రపంచంలో తెలుస్తుంది అని తెలియదు. మాకు కొంచెం ఇట్లా చేస్తారని తెలిస్తే వాళ్ళు వస్తారు మన దగ్గరికి. కొంచెం తెలుసుకొని కరెక్టా కాదని ఎంక్వైరీ చేసి ఇస్తాం. మీరు చాలామంది హీరోస్తో వర్క్ చేశారు కదా. నేను కొంతమంది హీరోస్ నేమ్స్ చెప్తాను. వాళ్ళతో మీకున్న మెమరబుల్ మూమెంట్ కానీ లేకపోతే వాళ్ళ గురించి మీకు ఇది మంచిది చెప్పాలి అనుకున్న ఒక మాట కానీ చెప్పండి ప్రేక్షకుల కోసం. చిరంజీవి గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మేము చిరంజీవి గారి నుంచి చెప్పే అంత రేంజ్ లేడు. ఆల్రెడీ ఆయన స్టారు, మెగాస్టారు, అందరికి అన్నయ్య. అవును. అంటే వాళ్ళకి ఒక మెమరబుల్ మూమెంట్ ఉంటుంది కదా. లేదు, మేము ఫస్ట్ అన్నయ్యని మేము సినిమాలు చూసే కాడ నుంచి అన్నయ్య సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం. ఫస్ట్ స్టార్టింగ్ ఊర్లో ఉండగా అన్నయ్య సినిమాల నుంచే మా లైఫ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయనతోటి ఫస్ట్ మేము జేబు దొంగ సినిమాకి ఫస్ట్ చెన్నై వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అది మెమరబుల్ ఫస్ట్ అన్నయ్యని చూడటం. ఆ తర్వాత అన్నయ్య ఫైటర్గా అన్నీ చాలా సినిమా వర్క్ చేసాం. అన్నయ్య అంట. ఆ తర్వాత ఫైట్ మాస్టర్గా ఖైదీ నెంబర్ 150 ఆ సినిమాలో ఫైట్ మాస్టర్గా చేయటం. ఆ తర్వాత 2-3 సినిమాలు ఇప్పుడు వాల్తేరు అన్ని ఫైట్ మాస్టర్లు. మీరు అప్పుడు చూసారు కదా ఒకప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. సార్ది సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలో మూవీస్ కూడా గ్యాప్ తీసుకొని చేశారు కదా. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఆయన అట్లే ఉండారు. ఆ సినిమా అంటే అంత ప్రేమిస్తున్నారు. అట్లే ఆ సినిమా మీద అంత ప్రేమ, ఎనర్జీ లెవెల్ అంత కరెక్ట్గానే ఉందంట. ఓకే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చేసాం. ఆయన దగ్గర కూడా చేసాం. గబ్బర్ సింగ్ స్టైల్ బాడీ. ఆయన ఒక డిఫరెంట్ మనుషులు, ఒక డిఫరెంట్ ఉంటారు. ఆయన స్టైల్, అన్నయ్యది ఒక స్టైల్. సో మెనీ డైమెన్షన్లో సో మెనీ హీరోస్ స్టైల్స్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అందరూ అంత గొప్ప లేరంటే వాళ్ళు ఏదో సపరేట్ ఏదో సంథింగ్ లేకపోతే అంత ఎలివేషన్ అవ్వరు వాళ్ళు. అందుకని నేచర్ ఏదో వాళ్ళని ఒక క్యారెక్టరేషన్ తీసుకొచ్చేస్తాం అనమాట. గుడ్ క్యారెక్టరేషన్. ఓకే. ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన పాలిటిక్స్కి రావడం అంటే చాలామంది మూవీస్ వరకు ఉంటే బాగుంటుంది, మనం మంచిగా హీరో చూస్తున్నాం హ్యాపీగా ఉంది కదా, ఎందుకు మళ్ళీ పాలిటిక్స్కి వెళ్తే మాకు చూడడానికి దూరం అయిపోతుంది సినిమాకి అనే ఫీలింగ్ కొంతమంది ఫ్యాన్స్కి అయితే ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటి? మాకేం ఒపీనియన్ ఏం లేదు. ఆయన ఇష్టం వెళ్ళారు. ఆయన ఇష్టం ప్రకారం చేస్తే మనకి అట్లా మేము అట్లా అభిమానులాగా ఏం లేదు. వాళ్ళ ఇష్టంతో జీవితం. ప్రపంచం ఏంటంటే ఇది ప్రపంచం, ఇది పెద్ద నాటక స్థలం. వాళ్ళు ఇష్టాచారంగా జీవించాలి. ఈ ఊరు ఒకళ్ళు ఇలా ఉండాలని లేదు. అందుకని ఆయన ఇష్టాచారంగా ఆయన ఏమనుకుంటే చేస్తున్నారు. దానికి మన ఎవరు రైట్స్ అంటానికి. ఇట్స్ గుడ్. నెక్స్ట్ మహేష్ బాబు గారితో చేశారా మీరు? ఆయనతో ఉన్న మెమరబుల్ మూమెంట్? మంచి మనిషి, హార్ట్ఫుల్. ఏదో చిన్న పిల్లలకి ఎంతోమందికి హార్ట్ హెల్ప్ చేసి విజయవాడలో పెద్ద పెట్టి సపోర్ట్ చేసి, అంటే పెద్ద పబ్లిసిటీ అది లేదు కానీ గుడ్ మెంటాలిటీ, హెల్ప్ నేచర్ మెంటాలిటీ. చిరంజీవి గారితో చేశారు కదా, ఆయన వారసుడు రామ్ చరణ్ గారితో కూడా చేశారు కదా. వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న కనెక్షన్ అంటే ఈ సిమిలారిటీస్ ఉన్నాయని ఏమైనా, అవును వీళ్ళిద్దరిలో ఈ సిమిలారిటీ ఉంది అట్లా అనిపించిందా మీకు ఏదైనా ఫైటింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే? చిరంజీవి అన్న అప్డేట్ వర్షన్ రామ్ చరణ్ గారు. గుడ్. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారితో అరవింద సమేత మీరంతా ఊరు ఆర్టిస్టులు ఈజ్ గుడ్. అందరూ మంచివాళ్ళు కాదు, వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు జనం గుండెల్లో వాళ్ళు స్థానాలు చించుకోరు అని అందరిని అడుగుతుంది. అందరూ ఈజ్ గుడ్ పర్సన్స్. ఇంకా మీరు ఇప్పుడు ఆధ్యాత్మికంగా చాలా చేస్తున్నారు కదా, ఇవన్నిటికీ మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఒకవేళ జనాల్లో కొంతమందిలో మార్పు తీసుకురావాలి అనుకున్నా కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? మేము జనాన్ని మార్పు తీసుకురావాలి మేము అనుకోవట్లేదు. మార్పు మనం తీసుకురాలేము.
ఒక సిచ్యువేషన్స్లో ఒక మనిషి ఒక ఒక కండిషన్స్లో ఒక లైఫ్లో ఫెయిల్ అయినప్పుడు జీవితం ఎదిగేటప్పుడు ఏదైనా సిచ్యువేషన్స్లో కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు ఏదైనా ఇలాంటి మా లాంటి మాట ఏదైనా అలాంటి సిచ్యువేషన్స్ మాట హెల్ప్ అయ్యి ఆ సిచ్యువేషన్ బయటకు వస్తే చాలా అదే సంతోషం. ఓకే. వాళ్ళు మిమ్మల్ని చూసి వాళ్ళు ఓకే Yes. ఆలోచించి అన్నదమ్ము రిలేషన్స్ కావచ్చు, కొంచెం అది ఎక్కువ ఈ మధ్య అన్నదమ్ములు ఎక్కువ మంది రిలేషన్స్ ఎక్కువ అన్నదమ్ముల మధ్య ఎక్కువ గొడవలు ఉంటున్నాయి. చిన్న చిన్న విషయాలకి ఉండే 4 రోజుల నాటకంలో ఒక తట్టలో ఒక అమ్మ పాలు దాగి ఒక ఇంట్లో ఒక తట్టలో ఉండి ఒక ఇంట్లో ఉండి చిన్నప్పుడు పెద్ద హ్యాపీ కొట్టుకొని తిట్టుకొని పెద్ద అయిన తర్వాత గొడవలకు స్టార్ట్ అవుతున్నాయి కదా. అలాంటి వాళ్ళకి 4 రోజుల నాటకం అది లాస్ట్లో వాళ్ళు రియలైజ్ అవుతారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఏం సిచ్యువేషన్స్ జరిగినాయో పోయిన యవ్వనం కాలంలో జరిగిన సిచ్యువేషన్ అంతా వృద్ధాప్యంలో చాలామంది వృద్ధులు కూడా ఎందుకు బాధపడుతున్నారంటే యవ్వనంలో ఇట్లా చేసి ఉండకూడదు అని ఫీల్ అవుతుంటారు. అందుకని అప్పుడు ఫీల్ అవ్వడం కంటే కూడా ఇప్పుడు చేయకుండా ఉంటే బెటర్ కదా అనేది ముందు అర్థం కదా. మీరు ఇంకా ఇప్పుడు చేసిన అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి? ఇప్పుడు నితిన్ది ఒకటి చేసాము. ఓకే. తర్వాత చదివి అనేది విశ్వాంబర, విశ్వాంబర. కన్నడలో కేడీ చేసాము. కేడి. ఓకే. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు కాంతారా 2 చేస్తున్నాం. ఓకే. కాంతారా 2 ఈగర్గా వెయిట్ చేసినాం కూడా కాంతారా 2 కోసం. యాక్చువల్లీ కాంతారా 1 సూపర్ హిట్ కదా. ఇంకా విశ్వాంబరలో మొత్తం ఓవరాల్ అన్ని ఫైట్స్ మీరే చేస్తున్నారా? చేసాం. ఇంటర్వల్ ఫైట్ 2 ఫైట్లు చేసాము, 2 ఫైట్లు చేస్తాం. ఓకే సార్, నేను యాక్చువల్గా మీది ఇప్పుడు రామలక్ష్మణుల జీవితం అని చెప్పి బుక్ చూశాను. ఈ పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళ గురించి ఇట్లా బుక్స్ రాస్తారు కదా. ఈ బుక్ వెనుక ఉన్న బుక్ మైనా అనే గారు రాశారు కదా. ఈ బుక్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎందుకంటే చాలా మైనా కుర్రోడు వచ్చి మమ్మల్ని ఇద్దరు బుక్ రాయాలి తమ్ముడు అని అడిగాడు. ఓకే. అంటే మనం బుక్ రాసి అంతగా మనం ఏమి సాధించాము అనేది మాకు చిన్న డౌట్ వచ్చింది. సరే దాని ఏది మనం ఇంట్రెస్ట్గా ఏం చెప్పలేదు. తమ్ముడు నేను రాస్తానని వెళ్ళి మా ఊరు వేసిన ఊర్లో పనులు చేసిన వాళ్ళు మా వాళ్ళు చూడ అందరితోటి రిలేషన్స్ అన్ని అడిగి వచ్చి ఆ బుక్ రాశాడు. సరే ఆ బుక్లో సన్నివేశాలు ఎవరికైనా ఉపయోగపడి జీవితం బాగుంటే సంతోషమేనని. మంచిదేగా, ప్రాబ్లం ఏం లేదు కదా. అవును, నేను చదివాను యాక్చువల్గా, బాగుంది. మీరు కూడా చూడండి బుక్ రామలక్ష్మణుల జీవితం అని చెప్పేసి మైనా గారు రైటర్. దీంట్లో వాళ్ళ గురించి ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది మనతో కాసేపు కదా, దీంట్లో చూస్తే మీకు ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా తెలుసుకోవచ్చు. సార్, ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు మీరు? షూట్స్ లేని టైంలో? ఖాళీ లేని సమయంలో మేమన్నీ గురువుల దగ్గరికి వెళ్ళేసి ఒక గురువు ఆ గురువు స్టైల్ ఏంటి, గురువు విశ్వాన్ని గురించి తెలుసుకున్నాడు. ఓకే. అసలు భూమి ఏంటి, అసలు నీరేంటి, ఆకాశం ఏంటి, పంచిపోతాలు ఆధారంగానే దేహం నడుస్తుంది. ఇటు ఆధారంగా నడుస్తుంది. అసలు ఏంటి వీటిలో ఉండే శక్తి ఏంటి, సత్యాన్ని కొంచెం మేము తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మేము దీన్ని ఎక్కువగా నేచర్స్ ప్రకృతిని ఎక్కువగా మేము ప్రేమిస్తాం అనమాట. విగ్రహారాధన కొంచెం తక్కువే మాకు. దేవుడు పూజలు నేచర్ అనమాట. ఇది భగవంతు. ఇటేంటిది, ఒక వాటర్ ఉంది. వాటరు అందరికి సమానంగా పనిచేస్తుంది కదా. ఏదో ఖైదీలు ఉండారు, జైల్లో ఉండే ఖైదీలకి నేను పని చేయనండి, వాళ్ళు రౌడీస్ ప్రాబ్లం ఉండాలి, మంచోళ్ళకి బయట తిరిగి వాళ్ళకి పని చేయను, అందరికి చేస్తుంది కదా. గాలి అందరికీ పనిచేస్తుంది ఒకే విధంగా, తేడా లేకుండా. ఆకాశం, ఆ గొడుగు కింద అందరూ ఉన్నారు. ఇట్లా వాటి ఆధారంగానే ఇది మనకి దేహం వచ్చింది. కానీ ఈ దేహం వాటి ఆధారంగా వచ్చిన ఈ దేహంలో నుంచి మనకి ఎందుకు ఇట్లా డిఫరెంట్ సో మెనీ డైమెన్షన్స్లో మనుషులు ఎందుకు కనిపిస్తున్నారు? వీడు చెడ్డోడు, వీడు మంచోడు, వీడు మంచి మాలినోడు, వీడు నల్లగా ఉన్నాడు, వీడు ఎర్రగా ఉన్నాడు, ఆ ఊరు ఈ ఊరు ఏంటి అనేది మాకు చిన్న డౌట్ల నుంచి. అందుకని పంచిపోతాలు ఎక్కువ ఆరాధన చేస్తాం అన్నమాట. అప్పుడు కానీ మన పంచిపోతాల ఆధారంగానే కానీ మనం కానీ ధ్యానం కానీ మెట్టింగ్ కానీ చేయగలిగితే వీటిల్లో డిఫరెంట్ ఏమి తెలియదు. నువ్వు నేను అట్లా ఏం తెలియదు అనమాట. ఉండేవాళ్ళు లేనివాళ్ళు అట్లా ఏం తెలియదు. అది న్యాచురల్ కరెక్ట్గానే ఉంది కదా. దాని నుంచి ఆధారంగా నీ దేహం తయారైంది కదా. పంచిపోతాలని ఎక్కువగా మేము లైక్ చేస్తుంటాం. వాటిని సైకాలజీగానే మేము ఈ ఆత్మ పైనలో ట్రావెల్ అవుతున్నాం. అప్పుడు వాటి ద్వారా తెలుసుకున్న కాడ నుంచే అప్పుడు ఆ ఈగోలు, నేను సపరేట్ నువ్వు సపరేట్ అని లేకుండా అన్నదమ్ముల మధ్య కలిసి ఉంటాం. ఇవన్నీ కూడా నేచర్స్లో నేర్పింది పాఠం ఇది మనకన్నా. అందువల్ల ఇంతగా మేము కూలికి వెళ్ళటానికి. ఆ తర్వాత ఇంకా గురువులు, హిమాలయ గురువులు, పెద్ద పెద్ద గురువులు వాళ్ళంతా అన్వేషణ చేసి అసలు ఏంటి
వాళ్ళు అనేది ఈ సత్యాన్ని తెలుసుకోవటం కోసం ఎక్కువగా గురువుల దగ్గర అన్వేషణ చేస్తున్నాం. ఓకే. గురువులు అంటే ఎంతమందిని కలిసారు మీరు ఇప్పటివరకు? మేము ఒక 13-25 మెంబర్స్ 30 మెంబర్స్ కలిసి ఉంటాం. పేర్లు ఇన్ని లేదు. ఓకే. గురువుల దగ్గర డిఫరెంట్ డైమెన్షన్స్లో డిఫరెంట్ కోణంలో గురువులు ఆరాய்ச்சி చేసి ఉన్నారు. ఓకే. అంటే ఒకే దాన్ని వేరే స్టైల్స్లో అనమాట. ఓకే. అట్లా ఇప్పుడు సినిమా ఉంది. హ్మ్. సినిమా అనేది ఒకటే, హ్మ్. దానిలో ఎన్ని రకాల స్టోరీలు వస్తున్నాయి. అవును. అట్లాగే ఆత్మ అనేది ఒకటేను. ఆత్మని చేరటానికి షోమన్ డైమెన్షన్లో గురువులు అన్వేషణ చేశారు. హ్మ్. అప్పుడు ఒక గురువు దగ్గర విషా ఫౌండేషన్ సద్గురువు దగ్గర గొప్ప విషయం మేము నేర్చుకున్నది ఏంటంటే, విశ్వం ఒక అమ్మ ఆ! అని మాకు పోల్చాడు. ఓకే. అమ్మ విశ్వం ఒక అమ్మ మనకి. ఈ నేచర్, ప్రకృతి, జీవాలు, మనుషులు అందరూ సృష్టించింది ఒక శక్తి అమ్మ. హ్మ్. అమ్మకు కానీ మనం సరెండర్గా అయితే మనం నేచర్కి చాలా దగ్గరగా ఉంటాం. నేచర్లో కొన్ని కీలకపోయిన సన్నివేశాలు మనకు అర్థమవుతాయని చెబుతాడు ఆయన. హ్మ్. అది మాకు బాగా నచ్చిందనమాట. ఓకే. ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ అని ఒకటి ఉంది, ఆయన దగ్గర చేసాము. ఓకే. తమిళ్లో కోర్స్ చేసాము. ఆ హ్మ్. పాయింట్ మమ్మల్ని టచ్ అయింది. హ్మ్. అందుకని విశ్వాన్ని అమ్మగా మేము పోల్చుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా విశ్వం అమ్మతోటి నేచర్తో మాట్లాడదాం అనమాట. అమ్మతో అమ్మ దగ్గర చెప్పుకుంటాం కదా, పిల్లవాడు ఏదైనా ప్రాబ్లం అయితే అమ్మమ్మ స్కూల్లో నన్ను కొట్టేవాళ్ళు అని చెప్తాడు కదా అమ్మకి వచ్చి. అట్లా మన విశ్వాన్ని అమ్మ దగ్గర చెబుతుంటప్పుడు మనకు కొన్ని కామన్ ఎనర్జీ లెవెల్ మనకు అది త్రో చేస్తుంటుంది అనమాట. చాలా అది గొప్ప పాయింట్ అది విశ్వం దగ్గర. ఓకే. దేవుణ్ణి నమ్ముతారా అంతే ఉమ్, మీరు? ఇప్పుడు ప్రకృతి ఇదంతా చెప్పారు కదా, నాకు భగవంతుడు అంటే ప్రకృతి అలా చెప్పారు కదా. ఉమ్, ఇప్పుడు మనం దేవుళ్ళని కొలుస్తాము అంత, అది నమ్ముతారా మరి మీరు? దేవుళ్ళు నమ్మటం అంటే ఏం లేదు. ముందు నమ్మేవాళ్ళమే. లోపలికి వెళ్ళిన తర్వాత దేవుళ్ళు అంటూ ఎవరు లేరు. దేవుళ్ళు అంటే రూపాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్. దేవుడు అంటే ఒక్కడే. ఓకే. అన్నిటి సృష్టించింది అన్నిటి శక్తి ఒకటే. ఉమ్. దేవుళ్ళని మనకు ఆ ఊరు ప్రాంతాలకు తగ్గట్టుగా, ఆ ఏరియా క్రియేట్ తగ్గట్టుగా వాళ్ళకి తగ్గ దైవాలను క్రియేట్ చేసుకున్నారు. అవును. కానీ ఇవన్నిటిని కలిపితే ఒకే దైవం, ఒకటే దేవుడు. ఆ. అర్థమైందా? అందుకని నీకు నచ్చిన దేవుడు నీకు నచ్చింది. అందుకని దేవుళ్ళు అంటూ మేము సపరేట్గా ఏం పూజించాం. అన్నిటి కలిపిన శక్తిని మేము పూజిస్తాము. అది అది సృష్టికి రహస్యమైంది అంటారు కదా, ఓకే. అదే అమ్మ అంటున్నాం కదా. ఆ. వాడు అమ్మకి ఏం పేరు లేదు, దేవుడు లేడు. అమ్మ కంటే కదా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. అందుకని సపరేట్గా వెళ్ళి మేము గుడికి వెళ్ళి మొక్కటాలు పెద్దగా చేయమన్నమాట. ఆహా, ఓకే. ఇప్పుడు మీరు ఫైట్ మాస్టర్స్ అంటే చాలా రఫ్ అండ్ టఫ్, అక్కడి నుంచి ఇంత సాఫ్ట్ ఈ ఫీల్డ్ అంటే సాఫ్ట్గా వెళ్ళిపోయి స్పిరిచువల్గా ఇట్లా వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే ఏ టైంలో మీకు అనిపించింది మనం ఇలా ఈ అంటే way choose ఇది ఈ చేసుకుందామని? ఫైట్ మాస్టర్ జాబు అనే షోమన్ని మనం బతకటానికి జాబ్ ఇది. ఓకే. సాఫ్ట్వేర్ కావచ్చు, ఫైట్ మాస్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఇంకొక మీరు యాంకర్ కావచ్చు, సంథింగ్ షోమని ఏంటంటే మన జీవనం గడవటానికే. కానీ ఇది ఆత్మ పైన వెళ్ళటానికి ఈ జాబ్ ఇది పనికిరాదు. ఉమ్. ఆత్మని అసలు నేను ఎవరిని, అసలు ఎందుకు వచ్చాను, ఈ భూమి మీద ఎందుకు పుట్టాను అని తెలుసుకోవడానికి ఇది పనికిరాదు. ఉమ్. ఇది ఓన్లీ భోజనం చేయడానికి, నువ్వు కారులో తిరగడానికి, బట్టలు వేసుకోవడానికి, వీటికే ఇది ఇది కరెక్టే, ఆ. తప్పులేదంట. అందుకని పనిని తప్పు అంటలా. ఇది ఓన్లీ బతకటానికే. ఓకే. రామలక్ష్మణులు అనే ఇద్దరు బతకటానికి, మా ఇద్దరు భార్యలు, చివరి 4 పిల్లలు, ఓకే. వాళ్ళు బతకడానికి, ఇది వాళ్ళు చదివించడానికి ఇది. ఓకే. అసలు మన ఊరివి, ఉమ్. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, అసలు ఎందుకు మరణిస్తున్నాము, ఉమ్. ఈ ముసలితనం ఏంటి. ఉమ్. ఎందుకంటే ముసలితనం అవ్వకుండా చాలామంది డబ్బు గలవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమేమి ఆపుతున్నారు, ముసలితనాన్ని ఆపలేకపోతున్నారు మనుషులు. ఉమ్. సరే దాన్ని ఆపలేకపోతున్నారు, అట్లా మరణాన్ని ఆపలేకపోతున్నారు. ఉమ్. పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద మహానుభావులు కూడా వాళ్ళు కూడా మరణించారు. మరణం అనేది అది తప్పించుకోవడానికి ఎవరు లేదు. అది ఉమ్. ఓహో తప్పించుకోలేని దాని కాబట్టి తప్పించుకోవడానికి మనకు అవకాశం లేదు. అది ఉమ్. ముసలితనాన్ని తప్పించుకోలేము, మరణాన్ని తప్పించుకోలేము. ఉమ్. అందుకని తప్పించుకోలేని దాని గురించి మనం పెద్దగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఉమ్. అయ్యో చచ్చిపోతామా, ఓ ముసలితో అయిపోతున్నామా అని సత్యాన్ని మేము గ్రహించిన గురువుల దగ్గర నేర్చుకున్న సత్యం అనమాట. అందుకని వృద్ధాప్యాన్ని గురించి, మరణం గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు అంటున్నా. ఇది సహజంగా అది. నువ్వు నైట్ పడుకుంటున్నావు కదా, ఉమ్. పడుకుంటున్నావు నిద్రలో నువ్వు నీ కులం ఏంటో, నీ మతం ఏంటో, నీ ఊరేంటో, నీ పేరేంటో, నువ్వు ఆడ మనిషివా మగ మనిషివా, నువ్వు అసలు అని ఏమైనా తెలుస్తుందా? తెలీదు. లేకుండా అన్నీ నీకు వస్తున్నాయి. ఆ. అట్లే మనం ఏంటంటే
మనం నిద్రలో ఉన్నప్పుడు నిజమైన జీవితం, సహజ జీవితం అది. అసలు మన ఎవరో తెలియదు. లేవగానే నీ క్రెడిట్ ఏదేమంటున్నా ట్యాగ్ వేసుకుంటున్నాం. పలానా నేను యాంకర్ని, పలానా ఫైట్ మాస్టర్, పలానా సాఫ్ట్వేర్లని. అట్లా నిద్రపోయినప్పుడు ఏం కలిసిపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం డైలీగా ఏంటంటే నిద్ర ఏంటంటే విశ్వంలో కలిసి, విశ్వమైన అమ్మతోటి కలిసి అక్కడ మొత్తాన్ని భేదం లేకుండా అంతా ఒకే సిచ్యువేషన్లో ఉండి తెల్లారంగల్నే మెలుగు రాగలనే ట్రాక్ వేసుకుంటున్నాం. అర్థమైందా? ఓహో, నిద్రలో ఉన్నప్పుడు నాకు కుల మతం ప్రాంతం భేదం, ఫైట్ మాస్టర్నే నేను స్టోన్ ఏమీ తెలియట్లేదే. లేవగానే ఏంటి మనకు తెలుస్తున్నాయి కదా. అప్పుడు నిద్రలో స్థితి ఏంటి, ఆ స్థితిలోకి వెళ్ళామనుకోండి ఎలా ఉంటుంది అనేది, అది ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఆ స్థితి మనం అనుభవించడం అంటే ధ్యానం అంటే. సమాధి స్థితి అంటారు కదా. నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏమీ లేకుండా ఎలా ఉంటున్నాము ప్రాక్టీస్ చేసి పొగుల్లో ఉన్నప్పుడు కూడా ఏమి లేకుండా ఉండటమే నిజమైన జీవితం అనే సత్యాన్ని మేము తెలుసుకున్నాం. ఇది ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇంకా ప్రాక్టీస్లో ఇంకా తెలుసుకుంటున్నారు దాని గురించి. ఓకే, ఇంత జ్ఞానం ఉంది మీకు, ఇన్ని తెలుసుకుంటున్నారు కదా. అసలు మీరు ఏం చదువుకున్నారు? ప్రపంచాన్ని చదివాం. ఓకే, స్కూల్కి వెళ్ళలేదు, చదవటం రాదు. ప్రపంచం పెద్ద బుక్ అమ్మ మనకి. బైబుల్, పురాణం, భగవద్గీత అన్నిటికంటే కూడా ప్రపంచమే పెద్ద బుక్. వీటన్నిటిని కలిపిన బుక్ పెద్ద బుక్ అనమాట. చాలా తాగి జీవితాలు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, బాగా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఎంతోమంది వాళ్ళని చూసి ఓహో తాగితే మనిషి చెడిపోతాడు, లివర్ చెడిపోద్ది, పడిపోతారు, రోడ్డు మీద పడిపోతారు, మన మైండ్ కోల్పోతాం. ఓ ఇది వద్దు అంటే ఇది ఒక బుక్కే కదా మనకి. అందుకని వాళ్ళంతా గురువులే మనకి. అందుకని ప్రపంచాన్ని చాలా మేము చూస్తుంటాము, వాళ్ళ గురించి తెలుసుకుంటాము. ఓ ఈ తప్పు చేయకూడదు అని తెలుసుకోవటం. ప్రపంచం బుక్ మేము చదువుకోలే, ప్రపంచం బుక్. తాగి చెడిపోతారు అట్లా అంటున్నారా? మీరు ఆల్కహాల్ తీసుకోలేదా? అసలు దాని జోలికి వెళ్ళలేదు ఇంకా? ఓకే, మీరు ఇంతకు ముందు శాకాహారిగా ఉన్నప్పుడు కూడా దాని జోలికి వెళ్ళలేదా? ఫస్ట్ నుంచి అలవాట్లేదు. ఓకే, దానికి ఏమంటారు, దానికి గల రీజన్ అంటే చాలా మంది చేంజ్ చేస్తూ ఉంటారు అండ్ ఉన్న ఫీల్డ్ కూడా అలాంటిదే కదా. కొంతవరకు ఏముంది అన్నట్టుగా అంటారు కదా. మీరు ఎందుకు ఆ వైపు వెళ్ళలేదు? దానికి ఏమైనా రీజన్ ఉందా? ఏముందిలే అని మేము అనుకోలే. ఓకే, వద్దు ఇంకా వద్దనుకోండి, ఏముందని అనుకోలేదు అనమాట. మాకేది అంటే మేమే తెలిసి కాదు, అది కరెక్ట్ కాదు జీవితంలో అనేది మాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచే మాకు ఫీడ్, మా ఫాదర్ గారి వల్ల మాకు అది ఫీడ్ అయింది. ఓకే, డ్రింక్, స్మోకింగ్స్ ఇలాంటి అలవాటు కలగొడుతుంది. ఫస్ట్ నుంచే చిన్నప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ ముద్ర. చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్ ఉన్నారు. ఒక శాకాహారం మానేయాలనేది కొంచెం టైం వచ్చినాక ఇప్పుడు నుంచి ఇది కరెక్ట్ కాదనుకున్నారా? ఇంకా మీ తరపున మీరు ప్రేక్షకులకి కొంచెం ఏదైనా ఒక మంచి మాట చెప్పాలంటే ఏం చెప్తారు? మీ నుంచి, మీ సైడ్ నుంచి, మీ అనుభవం నుంచి. మీరు చాలా కింద నుంచి పైకి వచ్చారు, చాలా ఎదురు దెబ్బలు తిని ఉంటారు. జీవితం అంటే మేము చెప్పేది ఏంటంటే, మేము తెలుసుకున్న అనుభవం ఏంటంటే, ప్రపంచంలో మనం తెలియకుండానే ప్రపంచం ఆధారంగానే మనం ఒక సినిమా క్రియేట్ చేసుకున్నాం. కోపడితే మనం కోపడాలి, వాడు వరి అంటే మనం 2 మాటలు వరి అనాలి. ఇట్లా తెలియకుండానే ఒక ప్రపంచం మీద ఒక సినిమా మనం క్రియేట్ చేసుకున్నాం. అలాగే మన ఆ ప్రపంచంలో ఏమైందో, ఆ సినిమా ఏముందో ఆ సమయం దగ్గర రియాక్షన్ అవుతుంటాం. అట్లా కాకుండా కొంతమంది గురువులు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. జీసస్, రాముడు, కృష్ణ భగవాన్, ఇది భగవాన్ రమణ మహర్షి, ఇలాంటి గొప్ప గొప్ప గురువులు ఉన్నారు. వాళ్ళు బుక్కులు వాళ్ళ చరిత్ర ఎన్ని మనం తెలుసుకొని చూస్తే వాళ్ళంతా వాళ్ళు సపరేట్గా నేచర్కి సంబంధించిన వాళ్ళు జీవించారు. ఓకే, అందుకని ఎక్కువగా వాళ్ళు ఆ జీవితం, ఆ సినిమాలో కొన్ని సీన్స్ అన్ని మేము యాడ్ చేసుకున్నాం. కొన్ని మాటకు మాట అన్నప్పుడు అనకుండా, మాట అన్నప్పుడు ఒక చిన్న అక్షరం కొన్ని ఓల్డ్ చేసామనుకోండి, అది పెద్ద ప్రాబ్లం లేదు. అట్లా కొంతమంది రమణ మహర్షి ఇలాంటి గురువుల దగ్గర వాళ్ళు అన్నీ బాగా అన్వేషణ చేసామన్నమాట. అందుకని ఆ పెద్ద పెద్ద వాళ్ళ గురువులు కొన్ని సీన్స్ని మనం టైప్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే కలిసి ఉంటాను రీజన్ ఏంటంటే అది. ఓకే, మీ ఇద్దరు కలిసి ఉండడానికి రీజన్ అవన్నీ తెలుసుకోవడము, అసలు జీవిత సత్యం ఏంటి తెలుసుకోవడము, దీనివల్లనే. ఇంకా మీరు దాని మీద అధ్యయనం చేస్తున్నారు. మేము ముందు ఇంకా మీ దగ్గర నుంచి ఇలాంటివి చాలా మంచి మంచి విషయాలు వినాలని కోరుకుంటున్నాము. చాలా మందికి తెలియదు, అన్ని చిన్నదానికి పెద్దదానికి ఆవేశపడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళందరూ కొంచెం మంచిగా తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.